ఆయన కూడా రక్తమును బలాత్కారముగానే ఆ ప్రభువును సిలువ వేస్తున్నారు. ఆలోచన చేద్దాము. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తెల్లి ఉండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా యోహాను భక్తుడు ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. 12 మంది అపోస్తలుల ముందు వెనకాల చుట్టూ ఆ యొక్క తొలి దినాల్లో ఎంతమంది హతులు అయిపోయి ఉంటున్నారు. మనము చరిత్ర పుటల్లోకి వెళ్ళినప్పుడు రక్తం మడుగులతో నింపబడింది. ఎన్నో మిలియన్స్ ఆఫ్ యూదులను హిట్లర్ ప్రభుత్వము వధ చేసింది, కోసింది. రక్తం మడుగులు ప్రవహించే యెరూషలేము వీధులు. యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తెలి ఉండుట చూచితిని. అపవాది తంత్రము బలత్కారము చేయించుట, నరహత్య, దోపిడి, అబద్ధము, మోసము వాడు చేయించు కార్యములు. కాబట్టి సత్యమును అడ్డుకునేవాడు, పరిశుద్ధతను అడ్డుకునేవాడు, పరిశుద్ధుల కార్యములను అడ్డుకునేవాడు అపవాది. నేను చూచి ఆశ్చర్యపడుతూ ఉండగా, అనగా యోహాను భక్తుడు ఆశ్చర్యపడుతూ ఉండగా, I saw the woman drunken with the blood of saints and with the blood of martyrs of Jesus. And when I saw her, I wondered with great admiration. ఆ దూత యోహాను భక్తునితో ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వేలా ఆశ్చర్యపడుతుంది? ఈ స్త్రీని గూర్చిన మర్మము 7 తలలు 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మము నేనుకు తెలిపెదను. The angel said unto me, Wherefore didst thou marvel? I will tell thee the mystery of woman, and of the beast that carrieth her, which hath the 7 heads and 10 horns. అక్కడ